1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే మా. అమ్మ, ఇప్పటి కాలంలో పిల్లలకైనా పెద్దలకైనా ఏది తొందరగా నచ్చదమ్మా. ఎలా అయిపోయింది అంటే ఇంతకు మించి, లేదా నాకు ఇదొద్దు, ఇంకేదన్నా కావాలి. ఈ మనిషి అనేది ఎందుకు నచ్చలేకపోతున్నారు? తర్వాత మీరు ప్రతిదీ కథ రూపంలో చెప్తారు. ఇప్పుడు కూడా మంచి మీరు అన్నారు హాస్యాస్పదమైన కథ అన్నారు. ఆ కథ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే గత ఒక వీడియోలో కూడా మనం చేసాం స్టోరీ, తృప్తి అనేది ఎవరికి ఉండటం లేదు అని. ఇలాగే ఎన్ని ఇచ్చినా కూడా నచ్చదు, ఇంకేదో కావాలన్న తపనతోనే అందరం బతుకుతూ ఉన్నాం. అంటే ఇది ఇంకేదో కావాలి అనను, ఎక్కడో ఏదో దొరుకుతుంది లాగా. మామిడిపళ్ళ సీజన్ కదా అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ బాధేస్తుంది. సో ఆ మామిడి పండు గురించి స్టోరీ స్టార్టింగ్ లో చక్కగా ఒక భార్యాభర్త ఉంటారు. ఇద్దరు చక్కగా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అంటే అప్పుడు మొబైల్స్ లేవు, ఏమి లేవు కదా, టీవీ లేదు, టీవీ వంక చూస్తూ భోజనం చేయడం లేదు. సో ఇద్దరు కూర్చున్నారు, మాట మంచి చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. చిరొక మామిడి పండు పెట్టుకున్నారు పక్కన. చక్కగా మామిడి పండు చీక్కుంటూ చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. పాపం ఏమైంది, భార్య చేతిలో ఉన్న ఆ మామిడి పండు కొంచెం గట్టిగా నొక్కేసరికి టెంకాయ భర్త ప్లేట్లో పడింది. ఓకే, భర్తకి చాలా కోపం వచ్చేసింది. నీ ఎంగిల్ టెంక నా పళ్ళెంలో పడ్డం ఏంటి, ఇది సహించను అని చెప్పేసి నేను ఇంకా ఉండను ఇంట్లో. అంటే ఆయనకి అంత ఏదో అలా ఫీలింగ్ వచ్చేసింది. ఇక నేను ఇంక ఇంట్లో ఉండను, నాకు గౌరవించట్లేదు, నీ ఎంగిల్ది నాకు పెడతావా, నీకు ఆ మాత్రం ఇది లేదా అనేసుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను, కాశీ వెళ్ళిపోతున్నాను అంటాడు. అంటే అప్పుడు ఏమన్నా అంటే కాశీకి వెళ్ళిన వాడు ఇంకా రాడు అన్నట్టు. ఇవాళ పొద్దున ఎక్కితే రాత్రి దర్శనం చేసుకుని కూడా ఇంటికి వచ్చేస్తున్నాం, అంత వేగంగా అయిపోయింది. సో అనేసరికి భార్య బతిమాలిన ఏం చేసినా వినలేదు. ఆ మైండ్ సెట్ అలా ఉంది. వాళ్ళ ఇంట్లో పనివాడు ఉన్నాడు, పిల్లోడు, 10-12 ఏళ్ళ పిల్లోడు. అయ్యగారు నేను మీతో వస్తా అంటే ఆయన ఏం అప్పుడు కాశీ అంటే ఎలా, అంత సామాన్ మోసుకెళ్ళాలి, దోవలో వంట చేసుకోవాలి, లేకపోతే ఎవరింట్లో ఉన్నది తినాలి, ఇట్లా ఉండేది కదా. సరే అది ఇంకొకటి ఉండేది, కాశీకి వెళ్ళిన వాడు కాటికి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడా రాడా. సో ఇంకా వీళ్ళు వెళ్తూ ఉంటే మధ్యాహ్నం ఆగారు ఒక చోట. ఆగిన తర్వాత వంట చేసుకుందాం, సరే ఒక చెరువు పక్కన ఆగారు. మొత్తం మీద వంట చేసుకున్నారు, తినేశారు, అన్ని కడిగేసుకున్నారు, వండుకున్నారు, తిన్నారు, కడిగేసుకున్నారు, సర్దేసుకుని బయలుదేరితే ఈ పిల్లోడు చూసి అయ్యగారు అంటున్నాడు. ఏంట్రా అంటే, అయ్యగారండి మరండి చేపలు ఉన్నాయి కదండి చెరువులో, మరి అవి నీళ్ళని ఎంగిల్ చేయలేదా, అమ్మగారు తెంకబడిందని ఇంత దూరం వచ్చారు మీరు అన్నాడు. సరే అన్నాడు. ఏం సమాధానం చెప్పలేక, నిజమే కదా మరి. సరే ఇంకొంచెం దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇవాళ అలా ఇలా కాదు, నెక్స్ట్ మార్నింగ్ ఇంకా కోపంలో ఉన్నాడు, ఈయన తినలేదు. సాయంత్రం ఇంకో ఊరు చేరితే ఆ ఊరు చివర ఇండ్లు తలుపు కొట్టి అబ్బా ఎవరు చదువుతారు ఇవన్నీ సామాను, వాళ్ళని ఒక గిన్నె అడుగుదాం అనుకున్నాడు. సరే అని తలుపు తడితే మాకు ఒక గిన్నె ఇవ్వండి, కాస్త అన్నం వండుకోవాలి అంటే ఎవరో బయటకి ఇలా ఒక చెయ్యొచ్చింది, ఒక గిన్నె ఇచ్చారు, తలుపేసేసుకున్నారు. వీళ్ళు వండుకున్నారు, తినేశారు. ఆ రాత్రికి ఆ ఇంటి గట్టు మీదే పడుకున్నారు. పొద్దున్న లేచి ఆ గిన్నె వాళ్ళకి ఇచ్చేద్దామని తలుపు కొడితే ఓ పెద్దావిడ బయటకు వచ్చి అమ్మ రాత్రి మీరు గిన్నె ఇచ్చారు కదా, ఇందులో వంట చేసుకుందాం అంటే, అయ్యో ఇదా మా కోడలి ఇచ్చిందా, మా పిల్లి పాలు తాగే గిన్నె. సో ఈ పిల్లాడిలాగే వెనకాల అయ్యగారు అని మొదలు పెట్టాడు. అరే నోరు తెరిచావంటే అమ్మగారు తెగట్టాడు. ఇంక నెక్స్ట్ డే ఏం చేశాడు ఈయన, వంట లేదు పాడు లేదు ఏమీ లేదు అని చెప్పేసేసి తేనె కడుపు నిండా తేనె తాగారు. వెళ్తూ దోవలో చెట్టు మీద తేనె పట్టు తీసి పిల్లోడు కూడా మంచిగా తాగాడు, తీయగా హ్యాపీగా. నడుస్తుంటే మళ్ళీ మొదలు పెట్టాడు, అయ్యగారు ఏమైందంటే, అవునండి అయ్యగారు తేనె ఎలా వస్తుందంటారు, ఎన్ని వేల తేనెటీగలు అది ఎంగిల్ చేయకుండానే తెచ్చాయంటారా అన్నాడు.
రేయ్ అని చెప్పి ఆయన ఏం అనలేకపోతున్నాడు. అంటే ఆయనలో ఆలోచన స్టార్ట్ అయింది కానీ ఒప్పుకోలేడు కదా. సరే ఇంకా ఆయనకి థాట్ వచ్చేసింది, వెళ్ళిపోదాం ఆయనకి ఏంటి అని. సరే ఇంకొక అహంకారం ఎక్కడ ఉంటుంది కదా, వెనక్కి ముందుకి ఇలా ఆగుతూ ఉంటుంది కదా. సరే అని ఆ సాయంత్రం ఎవరో అరుగు మీద పడుకుని ఉంటారు. పడుకుంటే వీళ్ళ మాటలు విని ఆ అరుగు మీద నుంచి కిటికీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి బాబు భోంచేశారా అని అడుగుతుంది ఆ పెద్ద ఆవిడ ఎవరో. అంటే ఈయన ఏ గిన్నిస్తారో భయం భయం వేసి అయిపోయింది భోజనం అయిపోయింది అంటే ఒక్క బొక్క వేసుకుంటారా అని అడుగుతుంది భోజనం తర్వాత. అంటే అయ్యో తప్పకుండా అండి అంటాడు. అంటే తినేసాను అన్నాడు కదా. సో సరే అని ఆ కిటికీలోంచి ఆవిడ ఒక్క చేతిలో పెడుతుంది. చేతిలో పెడితే ఈయన అది నోట్లో వేసుకుని నవ్వులుతుంటే పట్టా పట్టా సౌండ్ అవుతుంటే ఆవిడ మళ్ళీ కిటికీ తీసి, అబ్బో నీ పళ్ళు గట్టిగానే ఉన్నాయి, ఇందాక మా ఆయన నోట్లో వేసుకుని ట్రై చేశాడు, తర్వాత నేను కూడా ట్రై చేశాను, ఇప్పుడు నీకు ఇచ్చాను అని చెప్పి. సో ఇంక ఈ పక్కన పిల్లోడు ఉన్నాడు కదా, అయ్యగారు లేదేం లేదు పదరా ఇంటికి తిరిగిపోదాం. సో మీరు అన్నట్టు ఎక్కడికి అసలు ఆ టెంకలో ఏమీ లేదు పాపం, అసలైన ఎంగిలి బయటకు వచ్చాయి. సో అలాగా మనం ఎక్కడికి పరిగెడుతున్నామో, దేనికోసం పరిగెడుతున్నామో, ఎందుకు కోపం తెచ్చుకున్నామో కొన్నిసార్లు అర్థం కాదు. అంటే ఇది హాస్యంగా ఉన్నట్టు ఉంటుంది, ఆలోచింప చేసేలాగా ఉంటుంది. సో కథలు ఎందుకు అంటే కొన్నిసార్లు ఇలానూ కావాలి, అలానూ కావాలి. అసలు వింటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, మీరు యాక్షన్ చేస్తూ కళ్ళకి కట్టినట్లు చెప్తారు చూడండి, అందులోకి బాగా ఇన్వాల్వ్ అయిపోతాం. నిజంగా పిల్లలకి చాలా ఇంపార్టెంట్. దయచేసి పిల్లలకి కథలు వినిపించండి. మీకు చెప్పనీకి కథలు తెలియకపోతే ఇలా చెప్పే వాళ్ళవన్నా వినిపించండి. నిజంగా చెప్తున్నా, కథ మాత్రం సూపర్ ఉందమ్మా, నిజంగా చాలా బాగుంది. మరో కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ.